పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు. గడిచిన రాత్రి అంతయు మమ్మను కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా అనేకమైన విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. తండ్రి, ఇదే కాలంలో ప్రభా మేము నీ బలం కొరకు ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మేము బలహీనులం తండ్రి. మాకు ఎన్నో విషయాలలో మా బలము చాలదు. అయితే నీవు మమ్మల్ని బలపరచు దేవుడవు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని అతడు చెప్తూ ఉన్నాడు. దేవా, అవును తండ్రి, మమ్మల్ని ఎంతగానో కనికరించి ఎంతగానో కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నావు. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. అవును, మేము ఆత్మీయంగా కూడా బలపడాలి, అదేవిధంగా శారీరకంగా కూడా బలపడాలి. మేము సొమ్మసిల్లినప్పుడు మాకు బలం ఇచ్చేవాడవు నీవే. సొమ్మసిల్లిన వారిని బలపరచువాడవు నీవే. అలసిన వారిని ఊరడించి వాడవు నీవే. యెషయా గ్రంథంలో రాయబడినట్లు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడవు నీవే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడవు నీవే తండ్రి. అవును ప్రభా, నీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుదురు అని రాయబడి ఉన్నది. తండ్రి ప్రభా, మా యొక్క బలము ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము నీపైన ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉన్నాము. మా తండ్రి, నీ సన్నిధిలో మేము నీ సన్నిధిలో సమయం గడపడానికి, ఆ విధంగా ప్రభా ఇంకా మా బలమును పెంపొందించుకోవడానికి, నీ యొక్క బలమును మేము కలిగి ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అనేక మార్లు మేము శత్రువు యొక్క మాటలు వింటూ, శత్రువు వెంట పరిగెత్తుతూ నిన్ను వదిలిపెట్టి మా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటాము. అనేక మార్లు మేము తప్పుదారిలో వెళ్తూ ఉంటాము. మా ప్రభా, మా యొక్క పనులలో మేము సాతాను యొక్క అపవాది యొక్క స్వరాన్ని వింటూ మా పనులలో వెనకబడుతూ ఉంటాము. అనేక మార్లు తప్పులు చేస్తూ ఉంటాము. మా తండ్రి, నీ యొక్క మాట వినకుండా మేము తప్పుదారిలో వెళ్తూ ఉన్నామేమో. దయ ఉంచి మమ్మల్ని కనికరించండి. మా ప్రభా, నీ స్వరం వినడానికి మాకు కృప దయచేయండి. అవును తండ్రి, నీవు మా వెనుక చెప్తూ ఉంటావు, ఇదే దారి, ఈ త్రోవలో వెళ్ళమని, ఈ విధంగా చేయము అని నీవు చెప్తూ ఉన్నప్పుడు మేము ఆ మాటలు వినకుండా ఉన్నామేమో. దయ ఉంచి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ నడుపుదలను మేము అంగీకరించి దానిని తీసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మేము బలహీనపడినప్పుడు తండ్రి, మీ యొక్క మితి లేని ఆ బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్లు, నా బలహీనతలోనే నేను బలము పొందుతాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఎందుకంటే దేవుని యొక్క కృప చేత నేను బలం పొందుకుంటున్నాను. ఆయన కృప నాకు చాలు అని అతడు చెప్పినట్లుగా మేము కూడా చెప్తున్నాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మా యొక్క బలహీనతలో మీరు నీ యొక్క బలమును మాలోకి ప్రవహింపజేస్తూ ఉన్నందుకు నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, అనేక మారులు ప్రభా మేము ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా చాలా సమస్యలను ఎదుర్కొంటూ అసలు ఇంకా మా చేత కాదు అన్న స్థితిలో మేమున్నాము ప్రభా. మా తండ్రి, ఈ పరిస్థితులలో మేము నీపైన ఆధారపడుతున్నాము. మా బలహీనతలో మీరు మాకు బలం అనుగ్రహించండి ప్రభానైనా. ఈ అవమానాలను ఎలా ఎదుర్కోవాలో, ఈ నిందలను ఎలా ఎదుర్కోవాలో మా తండ్రి ప్రభా, మరి అనేక మంది మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను ఎలా ఎదుర్కోవాలి తండ్రి, మాకు తెలియడం లేదు ప్రభా. నీ యొక్క సహాయం అనుగ్రహించు మా తండ్రి. వీటినన్నిటిని భరించుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా. అలనాడు తండ్రి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతగా అవమానింపబడ్డాడు. సిలువలో ఆయన సిలువకు అప్పగింపబడినప్పుడు తండ్రి ఎంతోమంది ఆయనను అవమానించారు, భయంకరంగా హింసించారు ప్రభా. అయినప్పటికీ తండ్రి, ఆయన తన శత్రువులను ప్రేమించిన దేవుడు మా ప్రభా. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పినటువంటి
గొప్ప దేవుడు. అలాంటి బలమును మాకు అనుగ్రహించండి ప్రభా. మరి ఆయన ఏ బలం చేత ఆ విధంగా చెప్పగలిగాడు అంటే అది కేవలం ఆయన దేవుడు కనుక, ఆయన నీ యొక్క దైవత్వంలో నుంచి మరి ఆయన పొందుకున్నాడు కనుక మా ప్రభా తండ్రి ఆ గొప్ప ఆ ఆ గొప్ప క్షమాపణ గుణము ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆ విధమైనటువంటి క్షమాపణ గుణం మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో ఎంతోమంది నాయన మమ్మలను అవమానిస్తూ, నిందిస్తూ, హేళన చేస్తూ ఉంటున్నారు. మా ప్రభా, ఈ పరిస్థితులలో మేమున్నాము. ఈ పరిస్థితులలో మీరు మాకు మీ యొక్క బలమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వీటన్నింటిని ఎదుర్కోవడానికి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా కుటుంబాలలో, మా సమాజంలో మేము నడుస్తున్నప్పుడు, మా ఉద్యోగ జీవితాలలో అనేకమైన సవాళ్ళు మేము ఎదుర్కొంటూ ఉన్నాము. తండ్రి, ఈ సవాళ్ళనన్నింటినీ ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి, తుఫాను వంటి సమస్యలు మేము ఎదుర్కొంటుండగా మా తండ్రి మీ యొక్క బలమును మాకు అనుగ్రహించండి. ప్రభా, అనుదినము అనేకమైన నూతన సవాళ్లను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ సవాళ్ళన్నింటినీ మేము ఎదుర్కోవడానికి మాకు కావాల్సినటువంటి బలమును మీరే అనుగ్రహించగలరు. తండ్రి, దావీదు ఏ విధంగా అయితే యెహోవా నా బలము అని నిన్ను కీర్తించాడు. మా ప్రభా, నీవే నాకు కేడెము, నా ఆశ్రయ దుర్గము అని అతడు ఏ విధంగా నిన్ను కీర్తించాడో అదే విధంగా మేము కూడా నిన్ను కీర్తిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఆ విధమైనటువంటి బలమును మాకు అనుగ్రహించండి ప్రభా. మేము ఎప్పుడైతే నీ బలం పైన మేము ఆధారపడతామో అప్పుడు తండ్రి ఈ సవాళ్ళన్నీ కూడా మాకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రభా, ప్రతి పరిస్థితి కంటే కూడా నీవు చాలా ఉన్నతమైనటువంటి వాడవు. మా ప్రభా, ప్రతి సమస్య కూడా నీ ఎదుట చాలా చిన్నది. మా తండ్రి, అపవాది అయితే మమ్మల్ని ఎంతగానో భయపెడుతూ మా ఎదుట ఉన్నటువంటి సమస్యలు చాలా గొప్పవిగా చూపిస్తూ ఉంటాడు. అయితే ప్రభా, మేము ఎప్పుడైతే నీ యొక్క చాటున ఉంటామో, నిన్ను ఆశ్రయిస్తామో, మా ఎదుట ఉన్నటువంటి ఆ సవాళ్ళన్నీ కూడా చాలా చిన్నవిగా మీరు మాకు చూపిస్తారు. కాబట్టి మేము వాటిని ఎదుర్కోవడానికి మీరే మాకు బలం ఇస్తారు. మేము వాటిని ఎదుర్కోగలిగిన శక్తిని మీరే మాకు అనుగ్రహిస్తారు. గిద్యోను ఎంతో బలహీనుడు అయినప్పటికీ నీవు అతనిని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచినటువంటి దేవుడవు. మా ప్రభా, దావీదు ఒక చిన్న బాలుడు అయినప్పటికీ అంత పెద్ద గొల్లియాతును ఎదిరించడానికి నీవే అతనికి శక్తినిచ్చావు, నీవే అతనికి బలంనిచ్చావు. ఆ విధంగా అతడు దావీదు వంటి చిన్న బాలుడు అంత పెద్ద గొల్లియాతును ఎదుర్కోగలిగాడు. మా ప్రభా, ఇదంతా కూడా నీ కృప తండ్రి, నీ యొక్క బలము. అందుకే దావీదు యెహోవా నా బలము అని చెప్పగలుగుతున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉన్నట్లయితే, మేము కూడా రుచి చూసి నిన్ను ఎరిగినట్లయితే ప్రభా, నీ యొక్క బలమును మేము కూడా పొందుకోగలుగుతాము. మా బలహీనతలో నీవే మాకు బలం ఇచ్చి నడిపిస్తావు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు తాను చెప్తూ ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో నుండి నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగా ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్న ప్రకారంగా మా ప్రభా, మేము కూడా అలాంటి ఆ బలమును పొందుకొని తండ్రి ప్రభా, మా ఏ పరిస్థితిలోనైనా కూడా బలముతో ఉండగలగడానికి మీరే మా కృప చూపించండి. అవును తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. మా ప్రభా, నీవు మాకు అనేకమైనటువంటి వాగ్దానములు ఇచ్చి ఉన్నావు. అవి మాకు బలమునిచ్చేవి. మా ప్రభా, ప్రతి దినము కూడా అనుదినము మా తండ్రి నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా, ఏ దినమునకు ఆ దినము తండ్రి మేము బలం పొందుకుంటూ మా జీవితాలలో ముందుకు సాగుతూ ఉన్నాము. మా తండ్రి, ఎక్కడైతే మేము నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోవాలి, ఎక్కడైతే మేము విధేయత చూపించాలో ఆ విధంగా చూపించాలి. మా ప్రభా తండ్రి, నీ యొక్క ఆత్మీయ స్థితిలో మేము ఇంకా లోతైన అనుభవములు కలిగి ఉండాలి మా ప్రభా తండ్రి. అందుకే ప్రభా, నీ యొక్క సూపర్ న్యాచురల్ పవర్ కొరకు మేము అడుగుతూ ఉన్నాము. నీ యొక్క బలము, శక్తివంతమైన బలం కొరకు మేము అడుగుతున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని నూతనపరచండి. నీ బలముతో మమ్మల్ని ఇంకా అధికంగా నూతనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, మా జీవితాలలో మేము అలసి ఉన్న సమయంలో కూడా మీరు మాకు బలం ఇచ్చి
నడిపించే దేవుడవు మా తండ్రి. ప్రతి పరిస్థితిని కూడా సహించగలిగే బలమును కూడా మీరే మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, అవహేళనలు, అవమానాలు ఎన్నో మేము పొందుకుంటున్నప్పుడు వాటిని సహించుకోగలగడానికి కూడా మీరు బలం అనుగ్రహించగలిగిన దేవుడు. అవును మా తండ్రి, యేసయ్య సిలువలో ఎన్ని అవమానాలు సహించి వాటినన్నింటినీ ఎదుర్కొన్నాడో ఆ విధమైనటువంటి బలమును మీరు మాకు అనుగ్రహించండి. మీ యొక్క శక్తి చేత మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక్కొక్కసారి చాలా భారం అనిపిస్తాయి నాన్న, ఎన్నో సమస్యలు మాకు చాలా భారంగా ఉంటాయి. అయినా కూడా మేము వాటిని అన్నిటిని కూడా ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము మా బలం పైన మేము ఆధారపడడం లేదు, కేవలము నీ బలం పైననే ఆధారపడుతూ ఉన్నాము. ఎందుకంటే తండ్రి, నీవు మాకు బలమును అనుగ్రహిస్తూ ఉన్నావు. అనుదినము మాకు నీ యొక్క బలమును నూతనంగా అనుగ్రహిస్తూ ఉన్నావు. ప్రతి పరిస్థితిలోనూ మీ యొక్క బలమును మాకు అనుగ్రహిస్తున్నారు. మా తండ్రి దేవ, మా శక్తియుక్తులు కాదు, మా యొక్క బలము కాదు, కానీ మేము ఏమి కూడా మా అంతటా మేము చేయలేము. నీ సహాయంతోనే మేము సమస్తమును చేయగలము. మాకెన్ని ఒత్తిడిలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత అలసట ఉన్నా, ప్రతి పరిస్థితిని కూడా మేము నీ సన్నిధిలో, నీ కంట్రోల్లో మేము చేసుకోగలగడానికి మీరే కృప చూపించి మీ బలం చేత మమ్మల్ని నింపుతూ మమ్మల్ని అనుదినం కూడా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, మేము ఎంత బలహీనతలో ఉన్నా కూడా నమ్మకత్వాన్ని కోల్పోకుండా నీ పట్ల ఎంతో నమ్మకత్వం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. విధేయత కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి మాకు బలం అనుగ్రహించండి. మా తండ్రి, ఆత్మీయంగా మేము ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగిపోవడానికి మాకు మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతగానో కావాలి నాయన. మా ప్రభువా, నీ కృప కొరకు మేము ఎంతగానో అడుగుతున్నాం తండ్రి. విధేయత మాకు అనుగ్రహించండి. మేము నీ దీనముగా నీ బలమైన హస్తముల కింద మేము ఉండగలగడానికి కృప చూపించమని, ప్రతి పరిస్థితిలో కూడా నీకే మహిమ చెల్లించడానికి మాకు సహాయం చేయండి. మేమెన్ని పోరాటాలలో ఉన్నప్పటికీ కూడా నీపైన మాత్రమే మేము ఆధారపడి మా యొక్క బలమును ఇంకా ఇంకా అధికం చేసుకుంటూ నీ కృప చేతనే మేము ముందుకు సాగడానికి మాకు కృప చూపించండి ప్రభా. నీ యొక్క ఆత్మ సహాయం మాకు అధికంగా అనుగ్రహించండి. మా ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా ఆత్మపూర్ణులమై ఉండుటకు సహాయం చేయండి. ఎప్పుడైతే మేము ఆత్మపూర్ణులమై ఉంటామో ఆ శక్తి అధికంగా ఉంటుంది. అవును ప్రభా, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నీ యొక్క ఆత్మ చేతనే మేము సమస్తం చేయగలము అన్న ధైర్యంతో మేము ముందుకు సాగడానికి ప్రభా నాయన, మరి నీ యొక్క చిత్తమును నెరవేర్చుకోవడానికి, నీ చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి కావలసిన బలమును కూడా మీరే అనుగ్రహించగలరు. ఎందుకంటే అనేక సవాళ్ళు మేము ఎదుర్కొంటూ ఉంటాము. ఈ లోకంలో ఎంతగానో శోధింపబడుతూ ఉంటాము. నీకు విరోధంగా చేయడానికి అపవాది మమ్మల్ని ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. కానీ ఆ శోధనలన్నిటిని కూడా జయించుకోవడానికి కూడా మీరే మాకు ఆత్మ బలమును అనుగ్రహించమని ప్రభా, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క ధైర్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, కానీ ధైర్యం కలిగినటువంటి ఆత్మనే మీరు మాకు ఇచ్చారు. ప్రభా, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొని నీ చిత్త ప్రకారం జీవించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు ప్రభా, మా జీవితంలో మేము ఆ బలం చేతనే నిన్ను గురించి వార్తను ఇతరులకు చెప్పగలగడానికి మాకు కావలసినటువంటి ధైర్యం అనుగ్రహించండి ప్రభా. మేము ధైర్యంగా మరి ఆత్మవిశ్వాసంతో నీ యొక్క విశ్వాసమును, నిన్ను గురించినటువంటి వార్తను ఇతరులకు షేర్ చేసుకోగలిగే కృపను మాకు దయచేయండి. మా ప్రభా, నిన్ను గురించి, నీ యొక్క ప్రేమను గురించి ఇతరులకు చెప్పగలగడానికి సహాయం చేయండి. మా ప్రభా, పరిశుద్ధాత్మ శక్తిని మాకు కలుగజేసి మేము సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇతరులకు నీ గురించి చెప్పాలని ఎంతగానో ఆతృత మాకు దయచేయండి. మా ప్రభా, ఒక సువార్థికురాలిగా మేము జీవించడానికి ఈ లోకంలో ప్రభా, ఈ అశాశ్వతమైన లోకంలో మాకున్నటువంటి నిరీక్షణను గురించి ఇతరులకు చెప్పగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మాకు కావాల్సిన ఆత్మీయ బలమును అనుగ్రహించండి. మా తండ్రి, కష్ట సమయాలలో మేము
విశ్వాసము స్థిరంగా నిలుపుకొని నీ వైపు చూస్తూ నీపైన ఆధారపడి జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు దూరం కాకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. మాకు తండ్రి నీ యొక్క శాంతిని మాలో కుమ్మరించండి, ధైర్యమును కుమ్మరించండి ప్రభా. ఓపికను సహనమును మాకు అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. వ్యక్తిగతంగా మేమందరం కూడా ఎంతో బలమును కలిగి తండ్రి ప్రతి విషయంలో, ఆత్మీయ విషయంలోనైనా శారీరకమైన విషయంలోనైనా ఎంతో ధైర్యము, ఎంతో నెమ్మది, ఎంతో ఆత్మవిశ్వాసము, నీ పట్ల విశ్వాసము మేము కలిగి జీవించడానికి ప్రభా కృప చూపించి ఇతరులకు కూడా ఆ విధమైనటువంటి గైడెన్స్ మేము ఇవ్వగలుగుటకు తండ్రి నీవు మాకిచ్చిన బలమును ఇతరులకు మేము పంచుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకు మేము సహాయం చేయగలగాలి మా తండ్రి. వాళ్ళకు మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా ఏదో ఒక రకంగా వారికి సహాయం చేయుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నేను కానీ మేము కానీ ఒంటరిగా ఎవ్వరం కూడా చేయలేము. ఇదంతా నీ యొక్క ఆత్మ చేతనే మేము, నీ యొక్క ఆత్మ సహాయం చేత, నీ బలం చేతనే మేము చేయగలం. కాబట్టి నీ పైన పూర్తిగా ఆధారపడడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా మాకు తోడై ఉండండి. మా పనులలో మాకు తోడై ఉండండి. మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు మా తండ్రి. మా పనులలో మేము నీకు మహిమకరంగా వాడబడ్డకు సహాయం చేయండి. విద్యార్థులను దీవించి మంచి జ్ఞానం వారికి అనుగ్రహించండి. విధిని ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి అందరికీ తప్పకుండా సహాయం చేసి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి మా ప్రభా. సఫలత అనుగ్రహించండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారికి తప్పకుండా సంతాన దీవెన అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మీకు సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా. ఎంతో మంది నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని, మరి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంను దీవించి కుటుంబాలలో కలతలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా శాంతి సమాధానములతో ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా స్వస్థత అనుగ్రహించండి. శీఘ్రమే స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా చాలా వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళని మీరు స్వస్థపరచమని బ్రతిమాలి అడుగుతుంటున్నాము మా తండ్రి. ఈ దినం సర్జరీల గుండా వెళ్తున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి క్షేమంగా, శక్తివంతంగా దానిలోంచి బయటికి రాగలుగుటకు సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. లంగ్స్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో నాయన ఎంతోమంది చాలా సఫర్ అవుతుంటుండగా వారిని అందరినీ స్వస్థపరచమని, మీరు స్వస్థపరిచే దేవుడు నాయన వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మరి మా ప్రభా, ఎంతోమంది మైగ్రేన్ తలనొప్పులతోనూ, అనేక రకాల తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా కండరాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. సయాటికా పెయిన్ ప్రభా, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు. వారికి అందరికీ యేసు నామములో స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము. న్యాయం కొరకు ఎంతమందో ప్రార్థిస్తున్నారు నాయన, కృప చూపించండి. ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు. న్యాయం జరిగించండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు ప్రభా, వాటిని అన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. నిన్ను అంగీకరించే కృపను వారికి దయచేయండి. వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను తెరిచి ప్రభా, వారు నిన్ను నీ శిలువ విలువను తెలుసుకోగలుగులాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎంతోమంది ప్రభా నీ సన్నిధిలో బ్రతిమాలి అడుగుతుంటున్నారు. వారికి కావాల్సిన ఆ పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలించడానికి మా ప్రభా ఎన్నో సమస్యల గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతోమంది ప్రభా వ్యసనములకు గురైనటువంటి వారు ఉన్నారు. వారికి అందరికీ ఆ పరిస్థితుల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక దేవా. ప్రభా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మా తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము,
వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా మరి ఇజ్రాయెల్ దేశంను కూడా దీవించండి, మా దేశంను దీవించండి. మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరము అందరూ కూడా నేను తెలుసుకొనగలిగినట్లుగా కృప చూపించండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని, నీ దీవెనలతో వారిని నిండార నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.